అమెరికా ఇరాన్ వార్తో గల్ఫ్ దేశాలకు తీరని నష్టం వాటిల్లుతోంది. యుద్ధం కారణంగా ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనకపోయినా అమెరికా ఇరాన్ మధ్య పోరుతో గల్ఫ్ దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. వార్కు ఎన్కౌంటర్ వేయాలని ట్రంప్పై గల్ఫ్ కంట్రీస్ ఒత్తిడి పెంచుతున్నాయి. దీంతో గల్ఫ్ మిత్ర దేశాల పునర్నిర్మాణానికి సాయం అందించాలని అమెరికా భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఇరాన్ ఆస్తులనే వినియోగించుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇరాన్ యుద్ధం కారణంగా గల్ఫ్ మిత్రదేశాలకు కలిగిన నష్టాన్ని అంచనా వేయాలని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ఓ బృందాన్ని ఆదేశించినట్టు తెలుస్తోంది. ఆ నష్టాన్ని పూడ్చేందుకు ఇరాన్ ఆస్తులను ఉపయోగించడాన్ని వారు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ ఆస్తులను భవిష్యత్తు పునర్నిర్మాణం, మరమ్మతుల కోసం కాకుండా ఇప్పటికే భాగస్వాములకు జరిగిన నష్టానికి పరిహారంగా అందించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇరాన్కు చెందిన ఏ ఆస్తులను పరిగణలోకి తీసుకున్నారనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ సైనిక ఘర్షణలు మాత్రం ఆగడం లేదు. శాంతి ఒప్పందంపై కూడా అనిశ్చితి నెలకొంది. శాంతి ఒప్పందం కుదరాలంటే ముందుగా అమెరికా స్తంభింపజేసిన $24 బిలియన్ నిధులను వెంటనే విడుదల చేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే గల్ఫ్ దేశాల పునర్నిర్మాణానికి ఇరాన్ ఆస్తులను ఉపయోగించాలని అమెరికా యోచిస్తోందన్న అంశం ఏ పరిణామాలకు దారితీస్తాయోనన్న ఆందోళనలు నెలకొన్నాయి.